అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు పెన్షన్ ఇంటికాడికి తీసుకురావడం మంచిది కాదని చెప్పేసి వాళ్ళు ఈ కుట్రకు చెప్పినారు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసినారు. రేపొద్దున పొరపాటున గాని అధికారం చేపడితే వాలంటీర్ వ్యవస్థనే తీసేసినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. వాలంటీర్లు మంచి పని చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. వాలంటీర్లు మంచి పని చేసినారా లేదా అక్క? వాలంటీర్లు మంచి పని చేస్తున్నారా లేదా? వాలంటీర్లను ఉంచాలా తీసేయాలా? వాలంటీర్లు ఉండాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మనం ఈసారి ఫ్యాన్ గుర్తుకి మాత్రమే ఓటేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏ మంచి పనిని కూడా ఉంచనీయకుండా తీసేసేటువంటి పరిస్థితి. మొన్నటి వరకు ఏం చెప్పినాడు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బు లేదు కాబట్టి పెన్షన్ ఇవ్వడం లేదు అని చెప్పిన ఈ ప్రభుత్వంలో ఈ రోజు డబ్బు ఉంది. డబ్బు ఉన్నా సరే ఇంటికాడికి పెన్షన్ ఎందుకు తేవడం లేదు? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఇంటికాడికి రాకపోవడానికి కారణం కేవలం తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు అని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీదనే కాదు, పేదవాళ్ళకి ఏ మంచి జరిగినా సరే ఓర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ ఓర్చుకోలేకపోతా ఉన్నారు. ఈ రోజు మన మెడికల్ కాలేజ్ వచ్చింది. 150 మంది పిల్లలు ఈ రోజు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు మెడికల్ కాలేజ్. కానీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ 500 కోట్ల రూపాయలతోటి మనం కడతాము అంటే కోర్టుకి కేసేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి నంద్యాలలో చూసాం. 5500 మందికి ఇళ్ల పట్టాలు తయారు చేసి, రాళ్లు పాతి పట్టాలన్నీ తయారు చేసి ఇంటికాడ ఇవ్వాలి అని చెప్పేసి ఉగాది నాడు మేము తయారు చేస్తే ఈ యొక్క తెలుగుదేశం నాయకులు కోర్టులో కేసేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి మన నంద్యాలలో చూసినాం. ఇక్కడే ఈ రైల్వే గేట్ దాటిన తర్వాత ఉన్నటువంటి నూనెపల్లి మెయిన్ రోడ్ ని వెడల్పు చేసి అక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చేసి, అపార్ట్మెంట్లు ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు చూడాలనుకుంటే దాని మీద కూడా కోర్టు కేసేసి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. అలాగే అది కాకుండా ఇంగ్లీష్ మీడియం చదివిస్తాము, మా పిల్లలకి బంగారు భవిష్యత్తు వాళ్ళకి ఇద్దాము, ప్రభుత్వ పాఠశాలలకి పంపిద్దామంటే దాని మీద కూడా కోర్టు కేసేసినటువంటి పరిస్థితి. ఆఖరికి మన నంద్యాల జిల్లా చేసుకున్నాం. జిల్లా చేసుకున్న తర్వాత ఇక్కడ కలెక్టర్ ని కూర్చోబెట్టుకున్నాం, ఎస్పీ గారిని కూర్చోబెట్టుకున్నాం, కలెక్టరేట్ బంగ్లా ఇక్కడ కట్టుకుందాం అంటే దాని మీద కూడా కోర్టు కేసేసి ఆపాలని చూసినటువంటి పరిస్థితి. ఇక్కడతో ఆగిపోయినారా అంటే లేదు. ఎలక్షన్ కమిషన్ కి ఈ రోజు ఫిర్యాదు చేసి పెన్షన్లు ఏ రకంగా అయితే ఆపినారో మన నంద్యాలలో కూడా మరొకసారి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసినారు. మీ అందరికీ తెలుసు, శిల్ప సహకారం అని చెప్పేసి ఒక సూపర్ మార్కెట్ పెట్టినాం. ఆ సూపర్ మార్కెట్ ద్వారా ప్రతి ఒక్కరు సరుకులు కొనుక్కుంటే 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. అది ఈ రోజు పెట్టింది కాదు, 14 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. కానీ ఏం చేశారో తెలుసా ఈ ప్రభుత్వాలు? ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసినారు. 10% డిస్కౌంట్ అని చెప్పేసి ప్రజల్ని మభ్య పెడుతున్నాం అని చెప్పేసి మా మీద కంప్లైంట్ చేసేసి దాన్ని ఆపండి అని చెప్పేసి ఈ రోజు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసిన పాపం ఈరోజు తెలుగుదేశం నాయకులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ రోజు సరుకుల మీద 10% డిస్కౌంట్ వస్తే ఎవరికి లాభం అవుతుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి కోరుతున్నా. రేపొద్దున ఉగాది రాబోతుంది, రేపొద్దున ఈద్ రాబోతుంది. మీరందరూ సరుకులు కొనుక్కొని 1000 రూపాయల సరుకులు కొనుక్కుంటే 100 రూపాయలు తగ్గించాల్సింది పోయి ఈ రోజు 1000 రూపాయల్లో 1 రూపాయి కూడా తగ్గకుండా చేసిన పాపం ఎవరిదయ్యా అంటే తెలుగుదేశం పార్టీ నాయకులది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంటే మనం మంచిగా పండగ చేసుకుంటుంటే కూడా ఓర్చుకోలేకపోతున్నారు. మరి నిజంగా పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే తక్కువ ధరకి ఎవరైనా సరుకులు ఇస్తుంటే ఆపుతారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. అవసరమైతే వాళ్ళు కూడా సరుకులు తక్కువ ధరకి ఇస్తామని చెప్పి పోటీ పడాల్సింది పోయి ఈ రోజు సరుకుల్ని తక్కువ ధరకి ఇచ్చేటువంటి శిల్ప సూపర్ మార్కెట్ ని మోపియాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇదే కాదు, మహిళా బ్యాంకులో ఎంతో మంది ఇక్కడ రుణాలు తీసుకొని ఉంటారు. శిల్ప మహిళా బ్యాంకులో వాళ్ళందరికీ రుణాలు ఇవ్వద్దామని చెప్పేసి ఫిర్యాదు చేసినటువంటి గొప్ప నాయకులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. అంటే పేదవాళ్ళకి ఏ మంచి పని చేయాలన్నా సరే ఈ రోజు దుర్మార్గులతోటి మనం పోటీ పడాల్సి వస్తుంది. ఈ రోజు కోర్టులో కేసులు వేసి మనల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చూస్తున్నటువంటి పరిస్థితి మన నంద్యాలలో చూడడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యం.
ఈరోజు మీరందరూ కూడా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, చేదోడు వచ్చింది, ఆసరా వచ్చింది, రైతు భరోసా వచ్చింది, విద్యా దీవెన వచ్చింది, వసతి దీవెన వచ్చింది, గోరు ముద్ద వచ్చింది, విద్యా కానుక అని చెప్పేసి ఎన్నో మంచి పథకాలు మన జగనన్న ప్రభుత్వంలో వస్తున్నాయి. ఇవన్నీ మీకు గుర్తున్నాయి. ఈ రోజు నేను చెప్పాల్సిన పనుల అక్క చెల్లెమ్మలకి ఎప్పుడు చేయూత వస్తుంది, ఎప్పుడు ఆసరా వస్తుంది, ఎప్పుడు అమ్మఒడి వస్తుందని అక్క చెల్లెమ్మలకి అందరికీ బాగా తెలుసు. మరి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే 104 గుర్తొస్తుంది, 108 గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, ఫీ రీఎంబర్స్మెంట్ గుర్తొస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏం గుర్తొస్తున్నాయి? ఏమన్నా పథకాలు గుర్తొస్తున్నాయా మీకు? ఒక్కటంటే ఒక్క మంచి పథకం. ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు మనల్ని? 14 సంవత్సరాల పాటు పరిపాలించినాడు. ఒక్క మంచి పని అన్న గుర్తొస్తుందా? ఒక్క పథకం అన్న గుర్తొస్తుందా? ఏం గుర్తొస్తుంది అంటే వెన్నుపోటు గుర్తొస్తుంది. ఆ రోజు వాళ్ళ మామకి వెన్నుపోటు పొడిస్తే ఈ రోజు ఎలక్షన్లను అడ్డు పెట్టుకొని మన అవ్వాతాతలకి వెన్నుపోటు పొడిచిన గనుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అవ్వాతాతలకే కాదు, మా వికలాంగులైనటువంటి అక్క చెల్లెమ్మలకు కూడా వెన్నుపోటు పొడిచినాడు. ఆయన నమ్మినందుకు మా వికలాంగుల సోదర సోదరి మనకు కూడా ఈ రోజు వెన్నుపోటు పొడిచి ఎండల్లో వాళ్ళని ఎండేటట్టుగా చేసి పెన్షన్ కోసం వాళ్ళు 4 రోజులైనా సరే ఎదురు చూసేలాగా చేసినటువంటి పాపం ఈ రోజు తెలుగుదేశం నాయకులని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ 3 సంవత్సరాలు కరోనా 2 సంవత్సరాలు తీసేస్తే మనకి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.